గట్టిగా చప్పట్లండి. మీ స్పందన తెలియజేయాలంటే చప్పట్లే దానికి కారణం అండి. ఎందుకంటే చప్పట్లు కొడితే ఆరోగ్యం కూడా, ఆకుపంక్చర్ మనకి ఆరోగ్యం కూడాను, అందరికీ సంతోషం కూడాను. ధన్యోస్మి అండి. చక్కటి జోకులు చెప్పి నవ్వించారు. ఈ మైక్ తీసుకుంటాను. మరి ఇప్పుడు సభా కార్యక్రమం మొదలవబోతుందండి. ముందుగా శ్రీమతి మంగిపూడి రాధిక గారు సభాధ్యక్షులుగా వారిని ఎంతో గౌరవాలతో సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నామండి. తీయండి. అలాగే డాక్టర్ కె రాజశిఖామణి గారు విశ్రాంతి ఎస్పీ గారు, వారిని కూడా ఎంతో గౌరవంతో సాదరంగా ఆత్మీయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నామండి. రాధిక గారు వేదిక మీదకి రావాలి. అలాగే రాజుగారికి కూడా వేదిక మీదకి రావాలి. అలాగే పద్మశ్రీ డాక్టర్ ఆనందచారి వేలు గారు, వారిని కూడా ఎంతో గౌరవంగా ఆత్మీయంగా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే ఆర్షకవి ఆచార్య మసన చెన్నప్ప గారు, వారిని కూడా వేదిక మీదకి ఎంతో ఆత్మీయంగా ఆహ్వానించుకుంటూ ఉన్నాము. ఆనందాచారి గారు అలాగే చెన్నప్ప గారికి సుస్వాగతం అండి. వేదిక మీదకి రావాలి ప్లీజ్ అండి. ఆసీనులో అండి. రాధిక తర్వాత కళాబ్రహ్మ శిరోమణి డాక్టర్ వంశీ రామరాజు గారిని వేదిక మీదకి ఎంతో ఆత్మీయంగా సాదరంగా ఆహ్వానించుకుంటూ ఉన్నాము. కళాబ్రహ్మ శిరోమణి మన వంశీ రామరాజు గారిని వీళ్ళ గురించి చదవాలండి. మొత్తం చదవాలా? చదవమంటే చదువుతాను. సాంస్కృతిక రంగంలో స్వర్ణోత్సవాలు జరుపుకున్న వంశీ ఇంటర్నేషనల్ మరియు విఘ్నేశ ఫౌండేషన్ అధినేత డాక్టర్ వంశీ రామరాజు గారు పూర్వము ఫిలిం సెన్సార్ బోర్డు మెంబర్గా సేవలందించారు. భారతీయ సంస్కృతి కళారంగంలో వీరి సేవలు అపూర్వం. వారిని తర్వాత శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారు, వారిని సాదరంగా ఆహ్వానించుకుంటూ ఉన్నామండి. అంతర్జాతీయ నటుడు, ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్గా ఉన్న గుమ్మడి గోపాలకృష్ణ గారు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ముఖ్యంగా కృష్ణుడి పాత్రలో వేలాది ప్రదర్శనల ద్వారా ప్రజలకు సుపరిచితులు. కళారంగానికి ఆయన చేసిన సేవలు మరువలేనివి. వారిని గౌరవాలతో ఆహ్వానించుకుంటూ ఉన్నామండి. గుమ్మడి గోపాలకృష్ణ గారికి సుస్వాగతం. వేదిక మీదకి. తర్వాత ప్రకృతి ప్రేమికుడు డాక్టర్ గాండ్ల గణేష్ బాబు గారు, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నామండి. పలు ప్రపంచ రికార్డుల గ్రహీత అయిన డాక్టర్ గాండ్ల గణేష్ బాబు గారు వ్యాపార రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు. గత 15 సంవత్సరాలుగా తన ఇంటి డాబా పైన వరి, గోధుమలు, కూరగాయలు పండిస్తూ ప్రకృతి పరిరక్షణలో ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. అనేక టీవీ ఛానల్లో ఇంటర్వ్యూలు ఇచ్చి ప్రజలకు ప్రేరణగా మారారు. నిజంగా ధన్యులండి. గణేష్ బాబు గారికి స్వాగతం. తర్వాత వచ్చి శ్రీమతి జయ పీసాపాటి గారు. రాధిక గారు వచ్చారండి. మీరు రాధిక గారి గురించి 4 మాటలండి. పలు ప్రపంచ రికార్డులతో పాటు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో అలా సింగపురం అనే కావ్యానికి తొలిసారి గుర్తింపు పొందిన రాధిక గారు ప్రపంచవ్యాప్తంగా వందలాది తెలుగు సాహిత్య సంస్థలకు సమన్వయకర్తగా సేవలందిస్తూ ఉన్నారు. అలాగే అంతర్జాతీయ రికార్డుల కోసం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థకు ముఖ్య ప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నారు. ధన్యులమండి మేము. ఈయనపిలోనా రాధిక గారు అలాగే అంతర్జాతీయ తెలుగు సమాఖ్యకు అలాగే అంతర్జాతీయ తెలుగు కార్యక్రమాలన్నిటికీ కూడా నిజంగా ఒక ఐకాన్గా ఉన్నారండి. ఖతార్లో జరిగిన 9వ ప్రపంచ తెలుగు మహాసభల్లో కూడా అత్యద్భుతంగా వ్యాఖ్యానం చేసి అందరినీ అలరించారు. వారికి ధన్యవాదాలు అండ్ సుస్వాగతం. వచ్చినటువంటి గౌరవ అతిథులకి వచ్చినప్పుడు చప్పట్లతో వారిని స్వాగతించండి ప్లీజ్. నెక్స్ట్ అండి శ్రీమతి జయ పీసాపాటి గారు. హాంకాంగ్లో తెలుగు సమాజానికి విశేష సేవలు అందిస్తున్న శ్రీమతి జయ పీసాపాటి గారు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థకు హాంకాంగ్ ప్రాంతానికి అంతర్జాతీయ సమన్వయకర్తగా సేవలు అందిస్తూ ఉన్నారు. నమస్కారాలండి. తర్వాత తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్కి చైర్మన్ అలాగే ఫౌండర్గా వ్యవహరిస్తున్నటువంటి మా డాక్టర్
చింతపట్ల వెంకటాచార్య గారిని ఎంతో ఆత్మీయంగా, మా అందరికీ ఎంతో ఆత్మీయులండి, వారి గురించి ఒక 4 మాటలు చెప్పాలి. ఎందుకంటే ఎంతో శిఖరాల మీద ఎదిగినటువంటి వారు అయినా కూడా మా అందరితో, చిన్న చిన్న వారితో కూడా ఎంతో ఆత్మీయంగా ఉంటారండి. నిజంగా ఆశ్చర్యపోతూ ఉంటాము. ఆయన అపాయింట్మెంట్ తీసుకుంటే కానీ దొరకరు. అలాంటి వారు మా అందరి మధ్యలో చిన్న పాపాయిలాగా కేరింతలు కొడుతూ మాతో పాటు ప్రోగ్రాంలో కూడా పాల్గొంటూ చక్కగా కలిసిపోతూ ఉంటారు. నిజంగా వారి మనస్తత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. అలాగే వారిని ఎంతో గౌరవంగా వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాము గౌరవ అతిథిగా. దైవజ్ఞ వేదిక మీదకి స్వాగతం సార్. సన్మాన గ్రహీతల బుక్లెట్ ఆవిష్కరణ ఇప్పుడు జరగబోతుందండి. రికార్డ్స్ సంస్థలో సన్మాన గ్రహీతలను ఒక బుక్లెట్గా తీసుకురావడం జరిగింది. ఆ బుక్లెట్లో ఈరోజు జరుగుతున్నటువంటి జరుగుతున్న సన్మాన గ్రహీతలందరి వివరాలను ఒక బుక్లెట్గా ప్రచురించడం జరిగింది. ఆ బుక్లెట్ ఇప్పుడు మనం ఆవిష్కరించబోతున్నాం. అవార్డు గ్రహీతలందరి వివరాలతో కూడినటువంటి బుక్లెట్ ఆవిష్కరణ జరుగుతుందండి. సన్మానాలు ఎన్నో జరుగుతాయి, కానీ వాటిని ఒక బుక్గా తీసుకురావటం వల్ల ఎంతో ప్రయోజనం ఉంది. చక్కని ఆలోచనతో మరి మా వెంకటాచారి గారు ఈ అద్భుతమైనటువంటి ఆలోచనకు రూపకల్పన చేశారు. బుక్లెట్ ఆవిష్కరణ. ఈరోజు అవార్డులను తీసుకోబోయే వారి వివరాలన్నీ కూడా అందులో ఉన్నాయి. వారి ప్రతిభకు సంబంధించిన వివరాలు, అలాగే ఇక పర్సనల్ వివరాలు అన్నీ, వారు సాధించిన విజయాలన్నింటినీ కూడా అందులో పొందుపరచడం జరిగింది. Amen.